నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సందడి. జయకేతనం సభకు వస్తున్న వారికి సకల సౌకర్యాలు. చిరంజీవికి యూకే బ్రిడ్జ్ ఇండియా జీవిత సాఫల్య పురస్కారం. కళారంగం సమాజానికి చేసిన సేవలకు గుర్తింపు. వైసీపీ అవినీతికి ఉదాహరణగా కృష్ణమ్మ జలవిహార్ పార్కు. నిధులు మేసేసి నాసిరకం పనులు చేయడంతో నిరుపయోగం. మహారాష్ట్ర బోధ్వడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం. ట్రక్కును ఢీకొన్న రైలు, ప్రయాణికులు సురక్షితం. పూర్వవాడ మిన్నంటుతున్న హోలీ సంబరాలు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రముఖులు. కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవ కోలాహలం మొదలైంది. జయకేతన సభకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, పిఠాపురం జనసేన జయకేతనం సభకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జన సైనికులు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాలకు అందరూ చేరుకుంటున్నారు. వారందరూ సభ వద్దకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో తరలి వచ్చే జన సైనికుల కోసం అదే స్థాయిలో అంతే స్థాయిలో అట్టహాసంగా చాలా భారీ ఎత్తున జనసేన ఇక్కడ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు పిఠాపురం మండలం చిత్రాడ వద్ద ఏర్పాటు చేసింది. ప్రధాన ద్వారం చూస్తున్నాం. ఇక్కడ శ్రీ రాజా సూర్యారావు బహదూర్ ద్వారంగా దీనికి పేరు పెట్టారు. వీవీఐపీలని ఈ ద్వారం నుంచి పంపిస్తున్నారు. వీవీఐపీ పాసులు ఉన్నవారు, అట్లాగే పిఠాపురం తాలూకా పాసులున్న వారిని ఈ ద్వారం నుంచి పంపిస్తున్న పరిస్థితి. మరో ద్వారం మల్లాడి సత్యలింగ నాయకర్ ద్వారం పెట్టారు. అలాగే డొక్కా సీతమ్మ ద్వారం. ఈ మూడు ద్వారాల నుంచి కూడా లోపలికి జన సైనికుల్ని, వీర మహిళల్ని అనుమతిస్తున్నారు. భారీ స్థాయిలో ఇక్కడికి సభ వద్దకు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారందరినీ కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో లోపలికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో వేదిక అయితే సిద్ధం చేశారు. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ వేదిక కూడా అధినేత పవన్ కళ్యాణ్తో పాటు 200 మంది వరకు కూడా కూర్చునే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తమ ముందు కూర్చొని సభను వద్ద వేదికగా ఎదురుగా చూస్తున్న ఫీలింగ్ కలిగేలా కూడా ఆ స్క్రీన్లన్నీ కూడా సిద్ధం చేశారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ సభా వేదిక ఏర్పాటు చేసిన ఇప్పటికే జనసేన ప్రకటించింది. భారీ స్థాయిలో కాకినాడ, పిఠాపురం మధ్య అట్లాగే కత్తిపూడి వరకు కూడా పూర్తిగా జన సైనికులతో ఈ ప్రాంతం అంతగా నిండిపోతుంది. మహిళలు వస్తున్నారు. ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేశారు. చాలా కోలాహలంగా మారింది, సందడిగా మారింది. జాతీయ రహదారి వెంబడి దాహార్తిని తీసేందుకు మజ్జిగ, మంచినీరుతో పాటు పుచ్చకాయ మొక్కలు కూడా ఇక్కడ అందిస్తున్నారు. అట్లాగే 4 చోట్ల భోజనం ఏర్పాటు చేశారు. పార్కింగ్కు పెద్ద ఎత్తున 4 చోట్ల కూడా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఇదంతా జాతీయ రహదారి వెంబడి మొత్తం కూడా సందడి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత సభ ప్రారంభమవుతుంది. 3:45 నిమిషాలకు అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన వేదిక వద్దకు వచ్చిన తర్వాత అప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇతర జనసేనకు సంబంధించిన ప్రముఖ నాయకులందరూ ప్రసంగిస్తారు. ఈ ప్రస్థానం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన ఎదుర్కొన్న అనేక సమస్యలు, పోరాటాలు, అలాగే దాడులు, దౌర్జన్యాల నుంచి విజయం వైపు వారు సాగించిన ప్రస్థానాన్ని కూడా ఆడియో వీడియోల ద్వారా కూడా ఇక్కడ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. 4 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రసంగాలు వినిపించేలాగా ప్రత్యేకంగా ఒక టెక్నాలజీ ప్రకారం సభా వేదికకు సంబంధించి స్క్రీన్లు, అలాగే ఆడియో ట్రాకులు కూడా ఏర్పాటు చేశారు. 75 సీసీ కెమెరాలు, 13 డ్రోన్లు, దాదాపు 1700 మంది వరకు పోలీసులు, జనసేనకు సంబంధించి 600-700 మంది వాలంటీర్లు కూడా ఈ భారీ సభకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇదంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మనతో కొంతమంది ఉన్నారు, మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ సభ కోసం? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి.
హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చాం. ఈరోజు ఓన్లీ పిఠాపురం కాకినాడ పార్లమెంటు అసెంబ్లీలో ఉన్న వారికే కాదు, యావత్ తెలుగోడు ఎక్కడున్నారో వాళ్ళందరికీ, జనసేన సైనికులకి అందరికీ ఈ పండగ జరుపుకునే వాతావరణం, ఆ ఆవిర్భావని, ఈ 12వ ఆవిర్భావని ఘనంగా పండగగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక దుర్మార్గుడు, దుశ్శాసనుడు అయిన జగన్ రెడ్డి పరిపాలన నుంచి ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మంచిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకి న్యాయం చేస్తూ పల్లె పల్లెకి రోడ్లను, సీసీ రోడ్లను, తార్ రోడ్లను వేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే 75 సంవత్సరాల పై స్వతంత్రంలో కూడా రోడ్లు లేని ప్రాంతాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయడం, ప్రజలందరినీ ఆకర్షించే విధంగా న్యూట్రల్గా ఉన్న ఓట్లు నెక్స్ట్ టైం పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అవరోధించే విధంగా పరిపాలన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేస్తున్నారంటే అది ఒకసారి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి దాని మీద ప్రజలు దృష్టి కూడా పెడుతున్నారు. మాది మామనాడు ఉమ్మడి మామనాడు డిస్టిక్. ఇప్పుడు నా ప్రజెంట్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గము, తెలంగాణ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన పరిపాలన చూసి జగన్ రెడ్డికి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం అనేది యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రం కాకుండా మన దేశం మొత్తం విస్తరించాలని, అలాగే పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నాలాంటి యువత ఎంతోమంది రాజకీయాల్లో పోటీ చేయాలని, అలాగే ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మా తెలంగాణలో కూడా కూటమి ఏర్పడి మాకు కూడా దిగ్విజయంగా మా తెలంగాణలో కూడా ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి కూడా ఇంకా ఈ ప్రాంతం జనసంద్రంగా మారనుంది. ఆంక్షలు విధించారు రహదారి పైన. పోలీసులు కూడా ఈ జన సైనికుల్ని నియంత్రించేందుకు కూడా చాలా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎండ తీవ్రంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాం, అంబులెన్సులు కూడా ఏర్పాటు చేసాం. ఏదైనా ఇబ్బంది వస్తే వాటి అన్నింటిని వినియోగించుకొని వాళ్ళని కూడా మైకుల ద్వారా ప్రచారం అయితే చేస్తున్నారు. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ మొత్తం జన సైనికులతో పూర్తి స్థాయిలో సంద్రంగా మారింది. సభ నిర్వహణ కోసం అందరూ కూడా ఉత్సుకతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. ఇక గుంటూరు జిల్లా ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ భగవాన్ మహావీర్ సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం, మంచి పనులు అభివృద్ధి చేసాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు, నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలకు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. ఈరోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు,
ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవ్వరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక 14 రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, 2వ రోజు టెస్టింగ్ అయిపోవాలి, 3వ రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి మనం, అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు ఆనాడు చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తికాం. డిజైనింగ్ జరుగుతుంది. అంటే డిజైన్ టు రీటైల్ అంతా మంగళగిరిలో జరగాలి. మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళని ఆదుకోవాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. ఈ బడ్జెట్ లో నిధులు వచ్చినాయి. వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చివరిగా నిరుపేద కుటుంబాలు, అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత, అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా టిట్కో అంటే G+3 కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. సో కేంద్రంలో మోడీ గారు కానివ్వండి, మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చగల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న, మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాం. ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా. కొన్ని దిక్కల ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా, అంటే ప్రభుత్వ నిధులు కాదు, నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్కుల విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది. గతంలో ఎట్లయితే పనిచేసాను దానికి రెట్టింపు 10 రెట్లు ఎక్కువ నేను చేస్తూ పోతున్నా. ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టిన అన్ని కూడా ఈరోజు నడుస్తున్నాయి. ఇంకా బలోపేతం చేసి ముందరికి వెళ్తాం. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవునండి. సో అదేమైందంటే అండి, నిడమర ఆరోబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల 1 నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేను, 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. అన్నగారి నాయకత్వంలో త్వరలో అది క్లియరెన్స్ చేపించి చేసి టెండర్ చేస్తే నేను అనుకుంటాం మహా అంటే 14 నెలలు 16 నెలలు అన్నగారు నేను కూర్చుని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పని చేపించేస్తాం. అవునండి, కరెక్ట్. అవును, నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి E12, 13, E11, E13, 11, 13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3-4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంతేకాకుండా నిన్న మీకు చెప్పా సీతానగరం రోడ్ది రీటైనింగ్ వాల్ కొంత కరెక్ట్ గా కానీ డిజైన్ చేస్తే 4 లేన్ రోడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను, ఎంఏడి మంత్రి గారితో. అక్కడ కూడా 4 లేన్ రోడ్ వేసి కరకట్టకి ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ సమస్య అవుటర్ అంటే అమరావతి నుంచి హైవేకి వెళ్ళేదానికి ఇబ్బంది ఉండదు. నంబర్ 1. నంబర్ 2, మంగళగిరికి వచ్చేగల నేను ఏం చేశానంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైట్స్ వాళ్ళతో ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ మొత్తం డిజైన్ చేపిస్తున్నాం. అంటే కొన్ని దగ్గరలో అవసరం 1 వే పెట్టాలి, పార్కింగ్ స్ట్రక్చర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు నేను చూసి ఆటోమేటెడ్ పార్కింగ్ స్ట్రక్చర్, కారు పెట్టేస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అలా చేస్తాం. కార్పొరేషన్ లో ఈ రోజు మీరందరూ అద్భుతంగా పనులు కడుతున్నారు కనుక నిధులు కూడా వచ్చినాయి. ఆ నిధులు ప్రజల కోసం ఖర్చు పెడతాం. ఏదో వ్యానిటీ ప్రాజెక్ట్ కానీ ప్రజల కోసం ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా చేద్దాం. చాలా పకడ్బందీగా చేసి స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలి. రైట్ సంస్థ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాం. అని ఎలాంటి సందేహం లేదు. ఒక్క నిమిషం ఇంకా చాలా మంది వీసీలు ఉన్నారు గత 5 ఏళ్లలో.
వాళ్ళ పరిస్థితి వాళ్ళపై అంటే మేము ఇక్కడ కక్ష సాధింపుకి వెళ్ళట్లేదు. ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి, ఏయూ యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని నియమించారు. నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి, ఐఐటి ఇతర కాంపిటేటివ్ స్కూల్స్ కి ఎట్లా తీసుకెళ్లాలి, దానిపైన కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అలాంటి మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యంతో చేశాం, పారదర్శకంగా చేశాం. గతంలో తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించలేదు, వదిలిపెట్టే ప్రసక్తం ఉండదు. ఏఎన్యూబీసీ కూడా వైసీపీకి పార్కింగ్ కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఏఎన్యూబీసీ గత వీసీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చా కనుక విల్ నాట్ లివ్ ఇట్ లైక్ ప్లీజ్ మీరు. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతోటి సెంట్రల్లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 4-5 విషయాలు ఉన్నాయి, అవి మీకు తెలియాలి. ఒకటి, ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది. దాదాపు 40 కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు. వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది. దాదాపు వచ్చే 2 వారాల్లో నారా లోకేష్ గారు టైం తీసుకుని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నారు నా దగ్గర నుంచి. అది ఒకటి. రెండోది, ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది. దాన్ని 100% ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్, ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు విజనరీ 6 లేన్లు ఉంటే మనకు ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు 6 లేన్స్ ప్రపోజ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు 4 లైన్స్ ఇస్తా ఉన్నారు. డిపిఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియంది కాదు. ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే, అక్కడ నుంచి బోర్డుకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ, 4 దగ్గర అప్రూవ్ అవ్వాలి. ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి, ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి. కాబట్టి అది కొంచెం లేట్ అయింది, రేపు ఏప్రిల్లో వస్తుంది. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారు అడిగిన ప్రశ్నలు అన్ని అడిగారు కదా, ఇప్పుడు ఆయన టర్న్ అడగట్లేదండి. ఏమైనా క్వశ్చన్స్ చెప్పండి అడగండి. చాలా మంచి సలహా, మంచి పాయింట్ అన్న. యాక్చువల్లీ మర్చిపోయాను, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ అది అన్నగారు కూడా మర్చిపోయారు. యాక్చువల్లీ పానకాల స్వామి టెంపుల్, పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాం. సో ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు. సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానండి, నాకు ఇంకొక నెల పడుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పడకల హాస్పిటల్ ఉంది. ముందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరికీ పెడుతున్నాం, ప్రజల ముందర పెడతాం, డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం. ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం. అదేవిధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి, పానకాల స్వామి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి 3 ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష్యంతో మేము పెట్టిన. రోడ్ కానివ్వండి, వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి, ఎప్పుడైనా వచ్చి కూర్చునేదానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. త్వరలో అది ప్రజల ముందు మేము పెడతాం. ఇప్పుడు ఒక్కొక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ కాదు. ఒక్కొక్క గుడికి
దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్నాయి గుడులు. పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అన్ని బాగా ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్టీజ్గా తీసుకుని చేస్తుంది జరుగుతుంది. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చేయాలి. మంగళగిరిలో చూస్తే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు. సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఎస్ ఇది చాలా అద్భుతంగా ఉంది చేయండి అని చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్ కానీ పార్కింగ్ కానీ అన్ని మేము డిజైన్ చేస్తాం. సో భక్తులకి ఇబ్బంది ఉండకూడదు, మంగళగిరి ప్రజలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం. అది బ్యాలెన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అవును, ఒక్క నిమిషం అండి. అవును, అభివృద్ధి లేదంటాం కరెక్ట్ కాదు. ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఈరోజు చూస్తే మాకు గుంటల రోడ్లు వచ్చినాయి. మీకు విద్యుత్ విషయంలో మీరు చూస్తే చాలా డెఫిసిట్తో మాకు విషయాలు వచ్చినాయి. అవి ఒక్కొక్కటి చేసుకుంటాం వెళ్తున్నాం. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ మీరు టెండర్లన్నీ ఇప్పుడు పూర్తయినాయి, మార్చిలో పూర్తయి పనులు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. ప్రధానమంత్రి గారిని కూడా పిలిచి అన్ని పనులు మళ్ళీ తిరిగి ప్రారంభిద్దామని నిర్ణయం తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, వాళ్ళు ఫౌండేషన్ స్టోన్లన్నీ నీళ్ళు వదిలేశారు, డీవాటరింగ్ కూడా చేయాలి. డీవాటరింగ్ చేసాక టైం పట్టింది మాకు. ముందర డీవాటరింగ్ చేసి పునాదులు మళ్ళీ టెస్టింగ్ కి ఐఐటి మెడ్రాస్కి పంపించి అన్ని ఓకే అంటే దెన్ టెండరింగ్కి వెళ్ళి ఓకే పునాదులు ఓకే బిల్డింగ్ కట్టచ్చు. అంటే పునాదులే మార్చాల్సి వస్తే దానికి సెపరేట్ కాస్ట్ ఖర్చు అయ్యేది కదా. సో అవన్నీ మేము చేసి ఇప్పుడు పనులు ప్రారంభించుకోం. సో ఏప్రిల్ మాసం నుంచి పనులు ప్రారంభించుకోం. అదంతా కోర్టుకు వెళ్ళింది స్వామి, అదంతా కోర్టుకు వెళ్ళింది. అది కోర్టు సుప్రీం కోర్టులో ఉంది. ఆ ఇష్యూ అంతా గందరగోళం చేసింది గత ప్రభుత్వం. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్క చిక్కు తీసుకుంటే రావాలి, అది చేస్తాం. అది ఒకరోజు అయ్యేది కాదు సార్, అది టైం పడుతుంది. ఎందుకంటే చిక్కు పెట్టేశారు, వాళ్ళంతా గడిబడి చేశారు, చిక్కు అందరు కట్టేసి పడేశారు. కోర్టులో ఉంది. అది ఇప్పుడు 1 by 1 తీస్తున్నాను, తీసి చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అయోధ్య, సంభల్ సహా పలుచోట్ల వందలాది మంది ఒక్కచోటకు చేరి రంగుల పండుగను ఆహ్లాదంగా చేసుకున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని జూహూ తీరంలో పిల్లలు, పెద్దలు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలంతా బాగుండాలని ఆమె ఆకాంక్షించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఈ పండుగ మంచిని చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాజ్నాథ్ సింగ్ డ్రమ్ వాయించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, సంభల్, బృందావన్, అయోధ్య, మథుర సహా పలుచోట్ల వందలాది మంది ఒకే చోటకు చేరి హోలీ వేడుక చేసుకున్నారు. హోలీ పాటలకు నృత్యాలు చేశారు. గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. గోరఖ్నాథ్ ఆలయంలో గోవులకు రంగులు తిలకం అద్దారు. రాజస్థాన్లో హోలీ వేడుకల్లో సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొని సందడి చేశారు. పూలు, రంగులతో హోలీ వేడుకను చేసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో పోమ్ రంగులతో పండుగ నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీఎం మోహన్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురికి రంగులతో తిలకం అద్దారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో హోలీని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హారతి నిర్వహించి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలిచారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్లోని నివాసంలో చిన్నారులతో కలిసి హోలీ నిర్వహించారు. అనంతరం రాజ్భవన్లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బీహార్లోని పట్నాలో డోలు వాయిస్తూ ఆహ్లాదంగా హోలీ చేసుకున్నారు. పశ్చిమ బంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హోలీ వేడుకల్లో పాల్గొన్నాయి.